ఎంఎన్ఎస్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్తో వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో హన్మకొండలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, నాయకులు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నిరసనకారులు తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. దళిత క్రైస్తవులకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని, ఎస్సీ హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ ఇర్మియా మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. 1950 ఆగస్టు 10న జారీ చేసిన రాష్ట్రపతి ఎస్సీ ఆర్డర్ను రద్దు చేయాలని, దళిత క్రైస్తవుల మతపరమైన హక్కులు గుర్తింపులకు కాపాడాలని అని అన్నారు. మతం మారిన కారణంగా దళిత క్రైస్తవులకు రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ హక్కులు దూరం కాకూడదని పాస్టర్ ఇర్మియా పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నుంచి తప్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కులం మారిన భారతదేశం దళితులకే ఎతికి వివక్ష, దళితులకే ఎందుకు మత వివక్ష, దళితులకే కావాలి కావాలి దళిత కావాలి. 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ ను వెంటనే తొలగించాలని. ఎందుకు మనం ఈ ర్యాలీ చేస్తున్నామంటే అందరికీ సబ్జెక్ట్ తెలుసు, కొంతమంది తెలియదు. 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ అది లోక్సభలో అమలైంది కాదు, లేకపోతే చట్టంలో చేసింది. యాక్ట్ ను వెంటనే పేరా 3ని తొలగించాలి, 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 తొలగించాలి. క్రైస్తవ్యం, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. దయచేసి ప్రార్థనకు ముందు కలుగునిగాక. మరి భారతదేశంలో ఉన్న పౌరులందరూ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును బట్టి భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సమాన హక్కులు భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయి. భారత రాజ్యాంగం రాయబడినటువంటి మరి ఆ భారత రాజ్యాంగం కల్పించినటువంటి మరి ఆర్టికల్స్ 23 నుండి 28 వరకు మత స్వేచ్ఛ కల్పించబడి ఉన్నది. మరి ఆ మత స్వేచ్ఛను కాలరాస్తూ 1950లో మరి రాష్ట్రపతి ద్వారా తీసుకొచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిని మేము రద్దుపరిచి మరి దళిత క్రైస్తవులకు న్యాయం చేయడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలలో దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతదేశంలో ఉన్న దళితులు పడుతున్నటువంటి గోస, దళితులు పడుతున్నటువంటి మరి బాధ కేంద్ర ప్రభుత్వము, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి భారతదేశంలో అన్ని వర్గాలకు ఒక న్యాయం, కేవలం దళితులకు మాత్రమే ఒక న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఈ భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఉన్న క్రైస్తవులైన దళితులకు న్యాయం చేయడానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని పేరా 3ని మరి సవరించి దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించి, అట్రాసిటీ హక్కులు కల్పించి, అదే రీతిగా రిజర్వేషన్ ఫలాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారతదేశ క్రైస్తవులుగా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తరఫున మేము మరి 12వ తారీఖున మరి జంతర్ మంతర్ దగ్గర జరగబోయే మరి గర్జన మహాసభ కూడా మేము వేలాదిగా 29 రాష్ట్రాలుగా ఉమ్మడిగా ఇదే రోజు కదిలి మరి 12వ తారీఖు జరిగే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము వెళుతూ ఉన్నాం. ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్న ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్, ఉమ్మడి క్రిస్టియన్ చర్చెస్ ఫెడరేషన్, ఆల్ డినామినేషన్స్, అన్ని సంఘాలు, అన్ని ఫెలోషిప్లు, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అందరి సమక్షంలో సంయుక్తంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ మహార్యాలీ ద్వారా మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి క్రైస్తవుల పక్షాన కాంగ్రెస్ పార్టీ
మొదటి నుండి ఉంది. ఇప్పుడు కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ సమయంలో నా పేరు బిషప్ డాక్టర్ జన్ ఇర్మియా, నేను క్రైస్తవ కుల రక్షణ సమితి వ్యవస్థాపకుల నుండి ఈరోజు క్రైస్తవుల పక్షాన మరి ముందుకు వెళుతున్నాం, పోరాడుతూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రియులు మరి మాజీ కార్పొరేటర్ నమస్కారం. మా క్రైస్తవులందరము, వరంగల్ హన్మకొండలో ఉన్న క్రైస్తవులందరము ఈరోజు శాంతియుతంగా సిబిసి చర్చ్ మొదలుకొని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేశాము మా హక్కుల కోసము. అయ్యా, కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు దళితులకు, అందులోనూ క్రైస్తవులకు న్యాయం చేసే పార్టీ, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసే పార్టీ అనే మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాము. రేవంత్ అన్నను కూడా సీఎం గారిని వేడుకునేది ఒకటే, అన్న ఒక్కసారి మా దళిత క్రైస్తవులను చూడండి, మా బీసీ, మీరు చేసిన బీసీ వర్గీకరణ మరొకసారి సమీక్షించండి, ఆ జీవోను మార్చండి, మీ స్థాయిలోను పార్లమెంటు స్థాయిలోను జీవోను మార్చండి, మాకు మీరు ఒకరే న్యాయం చేస్తారు కాబట్టి మీరు ఉన్నప్పుడే మీ హయాంలోనే మాకు న్యాయం జరిగించవలసిందిగా, మాకు హక్కులు కల్పించి, మాకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి ఈ మత వివక్షని, కుల వివక్షని తొలగించాలని, మాకు మతం మారినంత మాత్రాన మా పేదరికం పోవట్లేదు, మా వెనుకబాటుతనం పోవట్లేదు, సామాజికంగా మాకేం న్యాయం జరగడం లేదు. కాబట్టి ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరిగించవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.